మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే ఓపెన్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఎట్లయినా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి నెల మీకు లీజ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది. మీరు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రూపాయల మీకు ప్రతి నెల లీజ్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా ఇల్లు కొందారనుకోండి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80 లక్షలు లేని ఒక అపార్ట్మెంట్ కూడా రావట్లేదు 2 BHK. అది రెంట్కి ఇస్తే 15-20 వేలు కూడా కష్టంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనము మీరు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 5 గుంటల భూమి తీసుకుంటే ప్రతి నెల 20,000 రూపాయలు రెంట్ ఇన్కమ్ వచ్చే అవకాశం అనమాట. మీరు ఎన్ని గుంటల భూమి అయినా తీసుకోవచ్చు, మినిమం ఒక గుంట భూమిని తీసుకోవచ్చు. ఒక గుంట భూమి 4,30,000. 4,30,000 మీద మీకు నెలకు 4,000 రూపాయలు రెంట్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు 2 గుంటలు తీసుకుంటే 8,60,000, దానిపైన మీకు నెలకు 8,000 రూపాయలు వస్తుంది. 3 గుంటల భూమి తీసుకుంటే 12,90,000, దాని మీద మీకు 12,000 ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మీరు 4 గుంటల భూమి తీసుకుంటే మీకు 17 లక్షలు అవుతుంది, మీకు 16,000 ఇన్కమ్ వస్తుంది. ఒక 5 గుంటల భూమి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 20-23 lakhs అవుతుంది రిజిస్ట్రేషన్తో. మీకు దానిపైన మీకు నెలకు 21,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రెంటల్ ఇన్కమ్ వచ్చి మీ ల్యాండ్ వాల్యూ మీకు అప్రిషియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు తీసుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిసియేషన్ అవుతుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతుంది ఓల్డ్ అవుతున్న కొద్ది. బట్ ల్యాండ్కి సెకండ్ హ్యాండ్ అనేది ఉండదు, అండ్ ల్యాండ్ వాల్యూ ఎవ్రీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒకవేళ మీరు కనుక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీ పిల్లల కోసం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీరు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, దాంతోపాటు మీకు ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మంచి ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్. అట్ ద సేమ్ టైం మీకు దాంట్లో మేము శ్రీగంధం ప్లాంటేషన్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నల్ క్రాప్స్ చేస్తున్నాము. మీకు శ్రీగంధం మొక్కలపైన రిటర్న్స్ వస్తాయి. ప్రజెంట్ శ్రీగంధం మొక్కల వాల్యూ పర్ కేజీ 20,000 నుంచి 40-45,000 ఉంది, మంచి క్వాలిటీ, హై క్వాలిటీ అయితే. యావరేజ్ మనం 20,000 రూపాయలు తీసుకున్నా, మనం ఒక మొక్కని 12 సంవత్సరాలు కాపాడితే యావరేజ్గా వెరీ లీస్ట్ ఒక 30 కేజీల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రూట్స్, ట్రంక్, బ్రాంచెస్ అన్ని. సో ఈ 30 కేజెస్ యావరేజ్ తీసుకున్నా ఇంటూ 20,000 ఇప్పుడు ప్రైజ్ చేసుకున్న 12 సంవత్సరాలకి 6 లక్షలు అవుతుంది. 30 కేజీలు ఇంటూ 20,000 6 లక్షలు అవుతుంది. దాంట్లో మొక్క పెట్టినప్పటి నుంచి దాని బోర్డ్స్, వాటరు, డ్రిప్ ఇరిగేషను, దాని ప్రొటెక్షను, దానికి కలుపు తీయడము, దాని మెడిసిన్, ఎవ్రీథింగ్ మేము 12 సంవత్సరాలు మెయింటైన్ చేసి అమ్మేంత వరకు మాదే బాధ్యత. సో ల్యాండ్ ఇన్వెస్ట్ చేసిన మీకు 50%, మెయింటైన్ చేసిన కంపెనీకి 50%. అంటే మీకు ఒక మొక్క మీద 3 లక్షలు వస్తాయి. అట్లా ప్రతి గుంటకి మేము 5 మొక్కలు ఇస్తాము. అంటే ఒక్కొక్క చెట్టుకి 3 లక్షలు వేసుకున్న యావరేజ్గా 5 చెట్లకు 15-16 లక్షలు మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఓన్లీ శ్రీగంధం ప్లాంటేషన్ పైన. అట్లా మీరు ఒక 5 గుంటలు భూమి తీసుకుంటే 25 ప్లాంట్స్ వస్తాయి, ఆల్మోస్ట్ 75 lakhs వరకు యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. అంటే మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, మీకు చెట్ల వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 8 yearsలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇదే మనం ప్రాజెక్ట్ ఎంట్రీ అవుతున్నాము. ఇది మన 360 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్ వెంచర్. ఇది మన సంగారెడ్డి తర్వాత ముంబై హైవేలో సదాశివపేట, ఆరూరు దగ్గర నుంచి ఒక 7 kilometers లోపల 360 acres ప్లస్ 140 acres DTCP లేఅవుట్ ఉన్న ఒక 500 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో 10% ఆఫ్ ద ల్యాండ్, అంటే 50 acres మటుకి మనము ఈ మంత్లీ రిటర్న్స్ ఆఫర్లో ఇస్తున్నాము. ఆల్మోస్ట్ 70-80% సోల్డ్ అవుట్ అండి. ఇది మొత్తం 50 ఎకరాలే. మంచి రెస్పాన్స్ ఉంది, చాలా సేల్స్ అయినాయి. ఇంకొక 5-10 acres వరకు అవకాశం ఉంది. అండ్ ఈ ఆఫర్ August 15th క్లోజ్ కాబోతుంది. అసలు మనం ఈ ల్యాండ్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఇప్పుడున్న బిజీ లైఫ్లో వీకెండ్స్ కానీ ఎటన్నా మనం సేద తీరడానికి బయటికి వెళ్ళాలంటే, మన విలేజ్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 200-300 kilometers వెళ్ళి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రాలేము. అట్లాంటిది మనకు హైదరాబాద్కి ఒక 1 hour జర్నీలో 50-60 kilometers ఒక 500 ఎకరాల బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో మనం ఒక గుంట భూమి నుంచి 5 గుంటలు, 10 గుంటలు, మన స్తోమతను బట్టి 20 గుంటలు, 1 acre వరకు మనం తీసుకోవచ్చు. ఆ ల్యాండ్ తీసుకుని మనం ఒక ఫామ్ హౌస్ లాగా మనం మన పిల్లలతో, ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా 1-2 days టైం స్పెండ్ చేసి మనం ఒక రిలాక్స్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. సో మీరు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ కూడా మీకు ల్యాండ్ వాల్యూ పెరగడంతో పాటు మీకు వీకెండ్స్లో కానీ లేదా మీకు రిలాక్సేషన్ కోసం ఒక బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా, బ్యూటిఫుల్ ప్లాంటేషన్ మధ్యలో మీరు ఒక చిన్న ఫామ్ హౌస్లో మీరు ఒక 2 days 1 day రిలాక్స్ అయ్యే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఈ మొత్తం 320 ఎకరాల వెంచర్లో 18 ఎకరాలు మేము రిసార్ట్ ఓపెన్ చేస్తున్నాము. ఈ August 23 శంకుస్థాపన ఉంది. ఆ రిసార్ట్లో మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది.
అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిసార్ట్ వల్ల కూడా మనకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే వచ్చిపోయే పబ్లిక్ వల్ల. దాంతోపాటు ఆ చోట మనకు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు జనరల్గా యాజ్ పర్ నామ్స్ డెవలప్మెంట్ ఇస్తారు, రోడ్లు, కరెంటు, ఇవన్నీ నార్మల్ థింగ్స్ అన్నీ ఇస్తారు, ప్రొటెక్షన్ అవన్నీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, మీకు బాంకెట్ హాల్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇండోర్ వెడ్డింగ్ హాలు, అవుట్డోర్ వెడ్డింగ్ హాలు, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, హ్యాండీక్రాఫ్ట్ సెంటర్, కాటేజెస్, విల్లాస్, ఈ విధంగా అన్ని రకాల ఫుల్లీ లోడెడ్ రిసార్ట్ అన్నమాట ఇది. సో దాంట్లో మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. ఈవెన్ ఒక్కో గుంట భూమి కొన్న వాళ్ళకు కూడా లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. అకామిడేషన్ అనేవి వేరీ ఉంటాయి. సో మీరు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ కూడా మీకు ల్యాండ్ వాల్యూ పెరగడంతో పాటు మీకు వీకెండ్స్లో కానీ లేదా మీకు రిలాక్సేషన్ కోసం ఒక బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా, బ్యూటిఫుల్ ప్లాంటేషన్ మధ్యలో మీరు ఒక చిన్న ఫామ్ హౌస్లో మీరు ఒక 2 days 1 day రిలాక్స్ అయ్యే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఈ మొత్తం 320 ఎకరాల వెంచర్లో 18 ఎకరాలు మేము రిసార్ట్ ఓపెన్ చేస్తున్నాము. ఈ ఆగస్ట్ 23 శంకుస్థాపన ఉంది. ఆ రిసార్ట్లో మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిసార్ట్ వల్ల కూడా మనకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే వచ్చిపోయే పబ్లిక్ వల్ల. దాంతోపాటు ఆ చోట మనకు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు జనరల్గా యాజ్ పర్ నామ్స్ డెవలప్మెంట్ ఇస్తారు, రోడ్లు, కరెంటు, ఇవన్నీ నార్మల్ థింగ్స్ అన్నీ ఇస్తారు, ప్రొటెక్షన్ అవన్నీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, మీకు బాంకెట్ హాల్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇండోర్ వెడ్డింగ్ హాలు, అవుట్డోర్ వెడ్డింగ్ హాలు, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, హ్యాండీక్రాఫ్ట్ సెంటర్, కాటేజెస్, విల్లాస్, ఈ విధంగా అన్ని రకాల ఫుల్లీ లోడెడ్ రిసార్ట్ అన్నమాట ఇది. సో దాంట్లో మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. ఈవెన్ ఒక్కో గుంట భూమి కొన్న వాళ్ళకు కూడా లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. అకామిడేషన్ అనేవి వేరీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ కాకముందు ఒక ప్రైస్ ఉంటుంది, డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక ప్రైస్ ఉంటుంది. మేము ఇది 6 months బ్యాక్ వెంచర్ లాంచ్ చేసినప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ ప్రైస్ 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఇచ్చాము. అండ్ అప్పుడు మనకు బోర్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, రోడ్ ఫార్మేషన్, ఆఫీస్ ఏం లేదు. జస్ట్ లేఅవుట్ మీద బుకింగ్ తీసుకున్న కస్టమర్స్కి మనం 4,000కి ఇచ్చినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. మీకు ఆఫీసు, కిచెను, రోడ్స్, తర్వాత మీకు ప్లాంటేషను, డ్రిప్ ఇరిగేషను, బోర్వెల్స్, వాటి ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కంప్లీట్ అయినాయి. సో ప్రస్తుతానికి ప్రైస్ అనేది చేంజ్ అయింది. రేట్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ డిసైడ్ చేసాము. బ్రోచర్స్ కూడా ప్రింట్ అయినాయి. బట్ యాక్చువల్గా ఈ కోవిడ్ వల్ల మనం ఒక 1 month ఎక్స్చేంజ్ తీసుకొని ఆగస్ట్ 15th వరకు ఈ ఆప్షన్ ఇస్తున్నాము. మ్యాక్స్ ఆగస్ట్ 15th వరకు మనకు 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఆ తర్వాత కొత్త ప్రైస్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్లకు కాల్ చేయండి, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోండి. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, సైట్ విజిట్ చేయండి. మీకు నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలామంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిటీకి దూరంగా ఉంది, ఊరికి దూరంగా ఉంది, పొలాలు అని చెప్పి చాలామంది నెగిటివ్ ఆలోచనలతో రివర్స్ వస్తుంటారు. బట్ థింగ్ ఏంటంటే, మనం గత 15 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే ఇప్పుడున్న గచ్చిబౌలి కానీ, నానక్రామ్ కూడా కానీ, ఏ మోకిలా కానీ, లేకపోతే మీకు కోకాపేట్ కానీ, ఇవన్నీ ఒక పల్లెటూరులే. అప్పుడు ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఏమీ లేవు, జీరో. బట్ అప్పుడు ఆ రోజు 1000 నుంచి 5,000 రూపాయలు గజం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు ఈరోజు 1,00,000 రూపాయలు గజం అవుతుంది. ఇప్పటి నుంచి ఇంకో 15 సంవత్సరాల తర్వాత మీ పిల్లల ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇవాళ మీరు ఒక 5,000, 3,000, 4,000 గజంతో ఉన్న భూములు ఇంకొక 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ 30,000 నుంచి 50,000 గజం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో సిటీ, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మెట్రో సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బెంగళూరు లాంటి సిటీస్ మోర్ దెన్ 200 to 300 kilometers ఎక్స్పాండ్ అయినాయి. వేర్ ఈజ్ హైదరాబాద్ ఓన్లీ 70-80 kilometers ఎక్స్పాన్షన్ ఉంది. కమింగ్ 10 yearsలో అంటే బై 2030 హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ 220 kilometers. అంటే నేను చెప్పట్లేదు, గూగుల్లో వెళ్ళి HMDA 2030 మాస్టర్ ప్లాన్ కొట్టండి. మీకు HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారము 2030 వరకు 220 kilometers ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు ఊరవతల అనుకున్న ప్లాట్ రేపు సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది, లైక్ మెట్రో సిటీస్ లాగా. సో ఒకసారి ఆలోచించండి. ఈ ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లలకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ మీరు వీకెండ్స్లో లైక్ ఫామ్ హౌస్ లాగా, లేకపోతే రిలాక్సేషన్ కోసం మీరు మనం ప్రతిసారి విలేజ్కి వెళ్ళలేం కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంటుంది. అండ్ కమింగ్ 10 yearsలో ఈ ముంబై హైవేలో జహీరాబాద్ వరకు చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 13,500 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ NIMZ నిమ్స్ స్టార్ట్ చేయబోతుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూఎస్లో ఉన్న టాప్ ట్రైటన్ అనే కంపెనీ, మన ఎలక్ట్రికల్ ట్రక్స్, బస్సెస్ తయారు చేసే కంపెనీ హైదరాబాద్లో మన కేటీఆర్ ఇండస్ట్రీ మినిస్టర్ ద్వారా అగ్రిమెంట్ అయ్యి నిమ్స్లో ఓపెన్ చేయబోతున్నారు జహీరాబాద్ దగ్గర.
అంటే మన సైట్ దాటినాక ఇంకో 20-25-30 కిలోమీటర్స్ తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్కి జహీరాబాద్కి మధ్యలో మనం ఉంటాము. సో ఫాస్ట్గా మన ల్యాండ్ వాల్యూ డెవలప్ అవుతుంది. అక్కడ మనకి టైటన్ లాంటి కంపెనీస్ 40,000 కోట్ల పెట్టుబడులతో ఆల్మోస్ట్ ఒక 5 లక్షల ఉద్యోగాలు రాబోయే ఒక బ్యూటిఫుల్ ఇండస్ట్రీ పార్క్ అది. సో మనకు ల్యాండ్ వాల్యూ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ రోజు మీకు ఏం లేదనిపించచ్చు, బట్ 10-12 yearsతో మనం ఇమాజిన్ చేయలేము. ఒకప్పుడు మన కుకట్పల్లి, మియాపూర్ కూడా ఓ 15-20 సంవత్సరాల క్రితం 1000 నుంచి 5,000 రూపాయలు గజం అమ్మిన ల్యాండ్సే, బట్ ఇవాళ 1,00,000 రూపాయలు గజమైనా దొరకట్లేదు. సో ఒకసారి ఆలోచించండి, భూమి కొనేటప్పుడు ఊరవతలు ఉందని ఆలోచించకండి. మీ కింద పూర్తి వివరాల కోసం కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్రీ సైట్ విజిట్స్ ఒకసారి చేయండి, నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి.